ఉద్యమకారులను గుర్తించడానికి మేము కేకే కమిటీ వేయడం జరిగింది. కేకే కమిటీని స్వాగతిస్తున్నాం. కేకే కమిటీకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు పటిష్టంగా అమలు చేయాలనుకుంటే మీరు కూడా క్షేత్రస్థాయి పర్యటన చేయాలి. ఇవాళ కలవకుర్తికి వచ్చి కలవకుర్తిలో ఉద్యమకారులు ఎవరు ఉన్నారో, అసలు అప్పుడు ఉద్యమం ఎవరు చేసిందో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ దగ్గర పేరు తీసుకొని ఒక లీస్ట్ తీసుకొని ఐడెంటిఫై చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలని కేకే కమిటీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు అనేక మంది విద్యార్థులు యువకులు ఆనాడు పాల్గొన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా 40-45 ఏళ్ళ వయసు వరకు వచ్చింది. వాళ్ళందరినీ కూడా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ రోజున గాయపడ్డ వాళ్ళు, అమరవీర కుటుంబాలు, జైలుకు వెళ్ళిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, గాయపడిన వారు, వీళ్ళందరితో పాటు జై తెలంగాణ అన్న వాళ్ళు, ఉద్యమ సంస్థలు పెట్టిన వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. ముఖ్యమంత్రి గారికి మీరు తక్కువ లిస్ట్ ఇవ్వకుండా ఎక్కువ లిస్ట్ ఇచ్చినట్టుగా చాలామంది ఉద్యమంలో సంక్షేమ పథకాలు వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కువ మంది కవర్ అయ్యేటట్టుగా చేయాలని కేకే కమిటీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకా జూన్ 21 తారీఖున జరిగే ఉద్యమకారుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఈ జిల్లా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా మంత్రి పదవికి రాజీనామా చేసి మరి ఉప ఎన్నికలు గెలిచిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు మనకు ఉద్యమకారులకు ప్రభుత్వానికి మధ్య ఒక మధ్యవర్తిగా ఆయన ఉండాలని మా ఉద్దేశం. అందుకోసం వారిని పిలిచినాం. ఈ ఉద్యమకారుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాల్సిందిగా కలవకుర్తి ప్రాంత ఉద్యమ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా సొంత కార్లు ఉంటే సొంత కార్లు రండి, లేకపోతే ఒక తుఫాన్ వేసుకొని రమ్మని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మరి కౌన్సిలర్లు, చైర్మన్ గారు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు, ఉద్యమకారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి కేసీఆర్ గారు ఏం చేసిందంటే మొత్తం కొంతమంది ఉద్యమకారులకు ఎమ్మెల్యే టికెట్లు, చైర్మన్లు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి గారు అవి కాకుండా నిజంగా ఉద్యమకారులను గుర్తించే పనిలో ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారి కమిటీకి సహకరించి ఆనాడు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని రేపు అడిగినప్పుడు ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఉద్యమకారులందరూ విజ్ఞప్తి చేస్తూ, మరి జూన్ 21 తారీఖున హైదరాబాద్ జరిగే ఉద్యమకారుల సమ్మేళనాన్ని చేపట్టడం చేయాల్సిందిగా తెలంగాణ ఉద్యమకారులందరినీ కోరుతా ఉన్నాం. జై తెలంగాణ! ఇవాళ ఉద్యమకారులకు 250 గజం స్థలం, ఇవాళ ఉద్యమకారులకు పెన్షన్, ఇవాళ ఉద్యమకారులకు గుర్తింపు గౌరవం. జై తెలంగాణ! తెలంగాణ మన వీరులకు